నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో పవర్ ఫైట్, న్యాయ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్. యాదాద్రి పవర్ ప్రాజెక్టులో 10,000 కోట్ల స్కామ్, కోమటిరెడ్డి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం. ట్యాబ్లో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి, మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారన్న సీఎం జగన్. యువగళం ముగింపు సభ అట్టర్ ఫ్లాప్ అన్న అంబటి, ఎన్నికల కోసం మారీచులు ఏకమవుతున్నారన్న సజ్జల. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో, త్రిసభ్య ధర్మాసనానికి కేసు బదిలీ చేసిన ఏపీ హైకోర్టు. దేశంలో కలకలం రేపుతున్న కరోనా కేసులు, తెలంగాణలో ఒక్కరోజే 6 నమోదు. త్వరలోనే ఎంపీ అభ్యర్థుల ప్రకటన, కీలక నిర్ణయాలు తీసుకున్న సిడబ్ల్యూసి. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ ఖూనీ చేసింది, ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 359, నిఫ్టీ 105 పాయింట్ల లాభం. లోక్సభ ఎన్నికలకు త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఇవాళ జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు నేతలు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించారు. Senior 28th December, our foundation day, we are doing a massive rally in Nagpur, which is going to be a remarkable event in the wake of this parliament elections. All the senior leaders of the party will be attending that rally. Minimum 5 to 10 lakh people will be participating in this massive rally. We already requested all the working committee members to start immediately the election campaigns in the respective states also. Certainly, India Alliance will have a separate program like all these things. That also India Alliance leaders will sit and decide very soon. Basically, the working committee are confidently telling the people of the country that with great vigor and hope, we are going to fight this parliament election. This is what the message of the Congress Working Committee which I want. 28th December, our foundation day, we are doing a massive rally in Nagpur, which is going to be a remarkable event in the wake of this parliament elections. All the senior leaders of the party will be attending that rally. Minimum 5 to 10 lakh people will be participating in this massive rally. We already requested all the working committee members to start immediately the election campaigns in the respective states also. Certainly, India Alliance will have a separate program like all these things. That also India Alliance leaders will sit and decide very soon. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు ఈ సమావేశాలు సాగాయి. అసెంబ్లీ మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు సభ జరిగింది. ఇక చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై వాడివేడి చర్చ జరిగింది. విద్యుత్ రంగ పరిస్థితిపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. 3 అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు. తెలంగాణ
తనపై వచ్చిన ఆరోపణల విచారణ జరిపించాలన్న జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు. ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతకుముందు సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయని చెప్పారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు. 2014 నాటికి 17,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇప్పుడు 18,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉందని నీతి ఆయోగ్ వెల్లడించిందని గుర్తు చేశారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత తమదేనని అన్నారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలకు 81,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని భట్టి వివరించారు. ఇవాళ లోన్లు ఒకసారి 2014లో కేవలం 10,783 కోట్లు ఉంటే 2023 అక్టోబర్ నాటికల్లా అది 39,457 కోట్లకి డిస్కంలలో అప్పుల బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష. అలాగే ట్రాన్స్కోకు సంబంధించి కేవలం 2,911 కోట్లు మాత్రమే అప్పులుంటే 2014 నాటికి అది 2023 నాటికల్లా 50,136 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. అట్లాగే జెన్కోకు సంబంధించి 2014 కల్లా కేవలం 7,662 కోట్లు మాత్రమే అప్పుగా ఉంటే 2023 కల్లా కేవలం 10 ఏళ్లలో 31,923 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్ట. విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడివేడి చర్చ జరిగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని 10,000 కోట్లను జగదీష్ రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ 24 గంటల కరెంటు ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సభాపతిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని చెప్పారు. ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2014 నాటికి 17,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ తెలంగాణ ఒకటే 18,000 పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ 2020లో చెప్పింది అధ్యక్ష, 2022లో చెప్పింది అధ్యక్ష.
24 గంటలు కానీ పచ్చి అబద్ధం అదే. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీ, అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ, 8.5 hours to 12 hours మధ్య ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన. చేయించిన తర్వాత 4 గంటలు, నేను 1 గంటలకు చెక్ చేపిస్తే 5 వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి. సబ్స్టేషన్ 5 గంటలకే నేను పోగానే 5 గంటలకు సీఎండి రఘుమార్ రెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్ లాగ్ బుక్లు వచ్చినాయి. 10 సంవత్సరాలకెళ్ళి నిజంగా వీళ్ళు 8 సంవత్సరాలు అంటారు 24 hours ఇస్తామని. ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష? విద్యార్థులకు మంచి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టని వాళ్ళు జగన్ దుబారా చేస్తున్నాడంటూ మండిపడ్డారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చు చేయలేదన్నారు. ఖర్చు చేసే ప్రతి రూపాయి భావితరాల కోసమే అని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వరుసగా 2వ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేపట్టిందని సీఎం జగన్ చెప్పారు. చేశారు అధ్యక్ష. రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని అంటారు. మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు. ఎంత మోసం చేసేదానికి వెనకడుగు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో 2014 నుంచి 2019 దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళే పరిపాలన చేశారు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. రైతులను మోసం చేశారు, ఎగ్గొట్టారు. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు. ఇంటింటికి జాబ్ ఇస్తాను, జాబ్ రావాలంటే బాబు రావాలి. ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. అందరినీ కూడా మోసం చేశారు. చివరికి ఆ మేనిఫెస్టో, ఆ ఎన్నికల ప్రణాళిక, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే కనిపించేట్టుగా అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాన్ని నెట్లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేశారు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా, మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్కామ్ దాకా, స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రిడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, తినుకోవడము. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని అంటారు. మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు. ఎంత మోసం చేసేదానికి వెనకడుగు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. యువగళం ముగింపు సభ అంతకంటే అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ను పవన్ చాలాసార్లు తిట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు అడ్డగోలుగా పరిపాలించినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. టీడీపీని బలోపేతం చేసేందుకే పవన్ పార్టీ పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. 132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు, ఏమి సమస్యలు తెలుసుకున్నాడు, ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు, ఏమి లేవు. అదేమంటే ఇది యువగళం ముగింపు సభ, యువగళం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మనం మాట్లాడాడు, ఇది యువగళం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ పేరు మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగలే అక్కడ యుద్ధ పేరు వచ్చినట్టుగా. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని సజ్జల మండిపడ్డారు. జగన్ పాలన పారదర్శకంగా జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని, గతంలో మోసం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల కష్టాలు కన్నీళ్లు చూశానని లోకేష్ అంటున్నారు. మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనపడలేదా అంటూ సజ్జల ప్రశ్నించారు. అవకాశాలను బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఏ పార్టీ నిర్ణయించుకుంటుంది. నీకు ఏం చేయాలనో అర్థం కాక నీకు అసలు నీ పొత్తు గురించే నీకు తెలియదు. అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తున్నావో తెలియదు, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు.
నిన్న మాటలు బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని పవన్ కళ్యాణ్ గారు దీర్ఘకాలం మైత్రి బంధంతో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని గట్టి దీక్ష కంకణ బద్ధుడు అయినట్టు కనపడతాను ఆయన మాటలు బట్టి చూస్తే. కొన్ని అదన్నా చెప్పొచ్చుగా ఆ సంబడానికి పార్టీ. టీడీపీ జనసేన పార్టీ కలయికపై సెటైరికల్ కామెంట్స్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏం చేశారని ప్రశ్నించారు. 2014లో టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోను చంద్రబాబు అమలు చేశారా అని నిలదీశారు. టీడీపీ జనసేనకు 2014లో పెళ్లైందని, అప్పుడు విడాకులు తీసుకొని ఇప్పుడు మళ్లీ కలిశారని బొత్స సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎక్కడా యువగళం పాదయాత్రను అడ్డుకోలేదని చెప్పారు. రాజకీయాల్లో కావాల్సింది రెడ్ బుక్ కాదు, బ్లూ బుక్ కావాలని బొత్స హితవు పలికారు. అప్పుడేమైంది జాగ్రత్త కష్టం, జాగ్రత్త అవసరం. ఈ నిలదీయడాలు, ఈ చొక్కాలు పచ్చుకోవడాలు ఇవన్నీ అప్పుడేమి వీళ్ళ కొత్త అది ఉందా మేనిఫెస్టో. అది ముగ్గురు ఫోటో ఉంటుంది, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని మళ్ళీ కొత్తగా కలిశారు. అప్పుడు పెళ్ళి అయింది, మధ్యలో మళ్ళీ మేడమైపోయారు. మనస్పర్ధలు వచ్చి, కలహాలు వచ్చి, లేకపోతే కవింపులు వచ్చి, ఏవో వచ్చిందో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరు నమ్ముతాడు? ప్రజలు నమ్ముతారా చెప్పండి? నిన్న పవన్ కళ్యాణ్ పవన్ ఆ సెలబ్రిటీ పార్టీ గురించి కూడా చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళు కలిస్తారంట, ఒక చారిత్రాత్మక ఘట్టం అంట. మరి 2014లోనూ ఇది 2014లో వాళ్ళు కలిసి పోటీ చేశారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేశారు. కంబైన్డ్ మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేశారు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు 14లోనే. కాదని చెప్పండి. మరి అప్పుడేమైంది? చారిత్రాత్మక ఘట్టం, చారిత్రక అవసరం. ఈ నిలదీయడాలు, ఈ చొక్కాలు పట్టుకోవడాలు ఇవన్నీ అప్పుడేమి వీళ్ళ కొత్త అది ఉందా మేనిఫెస్టో. అది ముగ్గురు ఫోటో ఉంటుంది, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని మళ్ళీ కొత్తగా కలిశారు. అప్పుడు పెళ్ళి అయింది, మధ్యలో మళ్ళీ మేడమైపోయారు. మనస్పర్ధలు వచ్చి, కలహాలు వచ్చి, లేకపోతే కవింపులు వచ్చి, ఏవో వచ్చిందో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరు నమ్ముతాడు? ప్రజలు నమ్ముతారా చెప్పండి? యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ 2009లోనే యుద్ధబేరి మొదలుపెట్టారని, చంద్రబాబు, పవన్, లోకేష్ ఇప్పుడు యుద్ధబేరిని మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. వీరు ముగ్గురు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరని విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని అన్నారు. మరోవైపు చంద్రబాబును 420 అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ 2వ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీకొట్టి, చంద్రబాబును ఢీకొట్టి 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి, కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెగిలించి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ బేరి మోగించి, గంటలు మోగించి, పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ బేరి మోగించాడు. సోనియా గాంధీని మట్టి గరిపించాడు, చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు, పప్పు గారిని, లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యుద్ధ బేరి మోగించడం కాదు, 2009లోనే మోగించారు. రాష్ట్రంలో వైసీపీ పోటీ చేసే స్థానాల్లో 50% డిపాజిట్లు రాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. జగన్కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అన్ని స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులను మార్చినంత మాత్రాన అధికారంలోకి రాలేరన్న విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. మచిలీపట్నం, గుడివాడలో పేర్ని నాని, కొడాలి నానిల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో పోటీ చేస్తానని చెప్పే దమ్ము పేర్ని నానికి ఉందా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. భయం పట్టుకుంది. ఎందుకంటే ఇవాళ దాదాపు 160 సీట్లు తెలుగుదేశం, జనసేన కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దాదాపు 25 పార్లమెంట్ తెలుగుదేశం, జనసేన కలిసి గెలుచుకోబోతున్నాయి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న 11 మందిని అభ్యర్థులు మార్చారు. అంటే ఇక్కడ చల్లనటువంటి వ్యక్తులు తీసుకెళ్లి వేరే నియోజకవర్గాలు పెడితే, అంటే ఇక్కడ అవినీతి చేసి వాడు దోచుకున్న దానికి ప్రజల్లో వ్యతిరేకత వస్తే, మరి ఈ చెత్తను తీసుకెళ్లి పక్కన నియోజకవర్గాలు వేస్తే అక్కడ బంగారం అవదు కదా. అదే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు.
ఇక్కడ చల్లనట్టు రూపాయి పక్క నియోజకవర్గంకి వెళ్ళి చెల్లే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా వైసీపీ ఓటమికి అతి దగ్గరలోనే ఉంది. దానికి నాంది నిన్న జరిగినటువంటి యువగళం సభ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం అనేక అడ్డంకాలు ఇబ్బందులు సృష్టించిన ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కబడ్దార్ వైసీపీ జాగ్రత్త, పిచ్చి పిచ్చి ఆలోచన చేసి పిచ్చి పిచ్చిగా ఈ తెలుగుదేశాన్ని కానీ జనసేన గురించి మాట్లాడితే మా సత్తా. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. ఎన్నికలకు వాయిదా వేయాలన్న సింగరేణి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. దీంతో ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ప్రశాంత్కు బెయిల్ మంజూరు చేయాలని లాయర్ జూలకంటి వేణుగోపాల్ కోరారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు జరిగాయన్నారు. బిగ్ బాస్ హౌస్ బయట జరిగిన గొడవ ప్రశాంత్కు తెలియదని చెప్పారు. అయితే ప్రశాంత్కు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు లాయర్ కోరారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పు శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ కార్యాలయాల విశాఖకు తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు స్టేటస్కో విధించింది. ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపే వరకు స్టేటస్కో అమల్లో ఉంటుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. వరంగల్ ఎంజీఎంలో కరోనా కేసు నమోదవడం కలకలం రేపుతోంది. పాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తికి కొత్త వేరియంట్ సోకినట్లు అనుమానిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ JN1 పట్ల జాగ్రత్తలు పాటించడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. దేశంలో కొత్తగా 614 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కొత్త వేరియంట్ JN1 కేసులు భారత్లోనూ నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు JN1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఒక గోవాలోనే 14 మంది దీని బారిన పడ్డారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగు చూశాయి. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రశ్నించినందుకు ఉభయ సభల నుంచే సస్పెండ్ అయిన ఎంపీలు వీధులకెక్కారు. పాత పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక్ వరకు భారీగా ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై ప్రధాని వారణాసితో సహా అన్ని చోట్ల మాట్లాడుతున్నారని, లోక్సభ, రాజ్యసభల్లో మాత్రం మాట్లాడటం లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రధాని వైఖరిని ఖండించారు. ఇది కూడా సభ హక్కుల ఉల్లంఘన కేసు అని అన్నారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకుండా పోయిందన్నారు. అధికార పార్టీయే పార్లమెంట్ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. देश का बहुत बड़ा पंचायत है. अगर आप सदन में नहीं बोलेंगे तो कहां बोलेंगे? ये दुर्दैव है कि शाह साहब भी वहां पर नहीं आए हाउस में और प्रधानमंत्री नहीं आए. क्या हुआ इसके बारे में उन्होंने नहीं बताया. तो सदन में बताने की चीजें उन्होंने छोड़कर वो वाराणसी में बात करते हैं. మారిన కాలానికి అనుగుణంగా బ్రిటిష్ కాలం నాటి టెలికాం చట్టంలో లోపాలను తొలగించి పలు సంస్కరణలు చేసిన టెలికాం బిల్లు 2023ను లోక్సభ ఆమోదించింది. జాతీయ భద్రతా దృష్ట్యా టెలికాం నెట్వర్క్ను తాత్కాలికంగా తమ కంట్రోల్లో తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపునకు వేలం వేయకుండా ఏకపక్ష నిర్ణయాలకు వీలు కల్పించే బిల్లుకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది.
మెజారిటీ ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ కారణంగా స్వల్పకాలిక చర్చ మూజువాణి ఓటుతో టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023 ఓకే అయింది. టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2022 ముసాయిదాపై దాదాపు ఏడాది పాటు నిపుణులు అనుభవజ్ఞులతో సంప్రదింపుల తర్వాత డిసెంబర్ 18న టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023ను ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. 1885 నాటి బిల్లు స్థానంలోనే తీసుకువచ్చిన కొత్త బిల్లులో వినియోగదారుల ప్రైవసీని దెబ్బతీసే నిఘా పర్యవేక్షణ, ఇంటర్నెట్ సస్పెన్షన్ అధికారాలను ప్రభుత్వం కలిగి ఉండటం విశేషం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా టెలికమ్యూనికేషన్ చట్టం దుర్వినియోగం కొనసాగింది. పలు సందర్భాల్లో ఇంటర్నెట్ పై వేటు వేసేందుకు అస్త్రమైంది. గత 4-5 దశాబ్దాలుగా సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు వచ్చినా, టెలికాం సేవలు విస్తరించినా కీలక చట్టాల్లో మౌలిక మార్పులు రాలేదు. సిగ్నల్, జూమ్, స్కైప్, జీమెయిల్ వంటి సోషల్ మీడియా, ఆన్లైన్ కమ్యూనికేషన్ సేవలను కూడా లైసెన్సింగ్ విధానం కింద చేర్చే ప్రయత్నం జరిగింది. అయితే నిఘా, సస్పెన్షన్ అధికారాలను ఆన్లైన్ కమ్యూనికేషన్ సేవలకు విస్తరించడంతో వినియోగదారుల హక్కులు, ప్రజాస్వామ్యపరమైన స్వేచ్ఛకు విఘాతం తప్పలేదు. ఈ బిల్లు సామాన్యుల ప్రైవసీపరమైన హక్కులకు, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచార హక్కులను దెబ్బతీసేదిగానే ఉంది. టెలికాం బిల్లు 2023 వినియోగదారుల హక్కులను దాదాపు హరిస్తుంది. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవసీ అనే ప్రాథమిక హక్కును దారుణంగా ఉల్లంఘిస్తోంది. 1885 టెలిగ్రాఫ్ చట్టానికి 2023 బిల్లుకు ఈ విషయంలో ఏమాత్రం తేడా లేదు. కొత్త బిల్లు కింద లైసెన్సులకు ఆధార్, పాస్పోర్ట్, ఇతర ప్రత్యామ్నాయ ధృవీకరణ తప్పనిసరి అని స్పష్టమైంది. బయోమెట్రిక్ వంటి గుర్తింపులకు టెలికాం బిల్లులో స్థానమే లేదట. టెలికాం బిల్లు 2023లో మరో భయంకరమైన ప్రైవసీ ఉల్లంఘన నిబంధనను క్లాజ్ 29 రూపంలో ఉంది. టెలికాం సేవలను పొందడానికి గుర్తింపును నిర్ధారించే సమయంలో ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినట్లయినా భారీ జరిమానా తప్పదన్నదే ఆ నిబంధన. ఈ నిబంధన ఉల్లంఘిస్తే మొదటి నేరానికే 25,000 రూపాయలు, ఉల్లంఘన కొనసాగితే ప్రతిరోజు 50,000 రూపాయల వరకు జరిమానా వడ్డిస్తారు. అధికారులు ఇలాంటి క్లాజులను అడ్డం పెట్టుకుని చెలరేగిపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. వినియోగదారులు ఆధార్ ఉపయోగించడం తప్పనిసరి చేయాలి. కొత్త బిల్లుల్లోని పలు క్లాజుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు సంక్రమిస్తాయి. ఏ కమ్యూనికేషన్ సర్వీస్నైనా సస్పెండ్ చేసేందుకు, నిరోధించేందుకు, ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. ఫలితంగా ఈ చట్టం గతంలో మాదిరే దుర్వినియోగమయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రజల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది మొత్తం దేశ ప్రజల ప్రైవసీకి భంగంగా మారనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీ కాలానికి సంబంధించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అనంతరం లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ముగిశాయి. నేడు ప్రధాని మోదీ పార్లమెంటుకు హాజరవ్వడం విశేషం. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ కొద్దిసేపు చర్చ తర్వాత ఆమోదించింది. ఈ బిల్లుకు రాజ్యసభ ఈ నెల 17వ తేదీన ఆమోదం తెలిపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మంత్రి
పొన్ముడికి మద్రాస్ హైకోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డీఎంకేకు చెందిన ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి ఆదాయాలకు మించి ₹1,75,00,000 మేరకు అదనపు ఆస్తులు కలిగి ఉన్నారని రుజువు కావడంతో ఆయనకు 3 ఏళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. పొన్ముడికి ఆయన భార్యకు చెరో ₹50 లక్షల జరిమానా విధించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఉదయం సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే హెచ్డిఎఫ్సి, రిలయన్స్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 350కి పైగా పాయింట్లతో లాభాల్లో ముగియగా నిఫ్టీ 21,250 పాయింట్ల ఎగువన ముగిసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.